డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏబీఓ అసంగత కిడ్నీ మార్పిడి అత్యంత జాగ్రత్త నైపుణ్యం అవసరమైన ప్రక్రియ. మా బృందం సమిష్టి కృషితో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేయగలిగామని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం ఈ విజయాన్ని వైద్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తూ భవిష్యత్తులో మరిన్ని అధునాతన చికిత్సలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. సార్ ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ రంగనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాక్టర్స్ అందరి తరఫున కూడా పేషెంట్కి కిడ్నీ ఇవ్వడానికి పూనుకున్నటువంటి వాళ్ళ వైఫ్ నీలమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఆమె ధైర్యంగా ముందుకొచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆమె లేకపోతే అసలు ఈ ప్రోగ్రామే లేదు. సో మొట్టమొదట మా అందరి తరఫున, హాస్పిటల్ తరఫున, డాక్టర్స్ అందరి తరఫున ముందు ఆమెకి ధన్యవాదాలు. సో మెయిన్గా ఈ ప్రోగ్రామ్ మనం చేయడానికి మెయిన్ మోటో ఫైనాన్షియల్ ఇవన్నీ మ్యాటర్స్ కాదు. ఫస్ట్ పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల డయాలసిస్ అవసరం లేకుండా హెల్దీ లైఫ్, మంచి లైఫ్ ఉంటుంది. సో దానికోసమే ఈ ప్రోగ్రామ్ అంతా కష్టపడి స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాము. సో హాస్పిటల్ మేనేజ్మెంట్, ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా పేషెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళ అఫోర్డబుల్ ప్రైసెస్కే ఈ ప్రోగ్రామ్ని మనం చేస్తూ ఉన్నాము. నెల్లూరులో మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే ఇక్కడ హాఫ్ ప్రైస్కే మనం ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారనే ఈ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయండి. థ్యాంక్ యూ. రెడీ సార్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ అయిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ మార్పిడిని చేయడం జరిగింది. రొటీన్గా మనకు బ్లడ్ గ్రూప్ కిడ్నీ మార్పిడి చేసేటప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాటికి చేస్తామని అనుకుంటా ఉంటాము. కానీ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా కూడా కిడ్నీ మార్పిడి చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు వచ్చింది. సో మనకు మన 28వ తేదీ చిన్నయ్య గారు, కడప జిల్లా రాజంపేటకు చెందిన చిన్నయ్య గారు మన దగ్గరికి రావడం జరిగింది డయాలసిస్తో బాధపడుతూ. సో వాళ్ళకు కిడ్నీ మార్పిడి చేసుకోవాలనుకున్నారు కానీ డోనార్కి ఎవరికి కూడా తనకు సంబంధించినది బ్లడ్ గ్రూప్ అది ఎవరికి లేదు. సో వాళ్ళ భార్య గారు నీలమ్మ గారు ముందుకు వచ్చారు. బట్ తన బ్లడ్ గ్రూప్ ఏ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు కనుక్కొని మన దగ్గరికి రావడం జరిగింది. సో ఇట్లాంటి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానీ ట్రాన్స్ప్లాంట్లు 8 ఏళ్ల క్రితము మనమే నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ ఈ 6 జిల్లాలు మొట్టమొదటి ట్రాన్స్ప్లాంట్ అటువంటిది చేయడం జరిగింది. సో దాని తర్వాత జరుగుతూనే ఉన్నాయి. సో అది తెలుసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళకు అన్ని రకాల పరీక్షలు చేసుకొని మనం కిడ్నీ మార్పిడి 28వ తేదీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ విధంగా దీంట్లో మనం చెప్పొచ్చేది ఏంటంటే సో మెడికవర్ ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హబ్గా మారింది. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా కూడా మనము కిడ్నీ మార్పిడి చేయగలిగిన టెక్నాలజీ వసతులు అన్నీ మనకు మెడికవర్లో అందుబాటులో ఉన్నాయి. మనకు నెల్లూరు జిల్లానే కాకుండా ఒంగోలు, కడప, చిత్తూరు ఈ జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి ఇట్లా కిడ్నీ మార్పిడి కోసం చాలా మంది కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రెండోది, ఈ కిడ్నీ మార్పిడి ఇంత టెక్నికల్గా అడ్వాన్స్డ్ అయిన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఇక్కడ మా టీం అంతా
కోఆర్డినేటెడ్గా చేసుకొని చేయడం జరిగింది. సో దీంట్లో పాల్పంచుకున్న మా యూరాలజిస్ట్ డాక్టర్ గోకుల్, మా క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ డాక్టర్ గౌతమ్, అండ్ అనస్థీసియా హెచ్ఓడి డాక్టర్ రంగనాథ్ సార్, అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పద్మజ మేడం అండ్ రంజిత్ రెడ్డి సార్ అండ్ లావణ్య మేడం, వీళ్ళందరూ సహకరించడం జరిగింది. డాక్టర్ విజయ్ కుమార్ సార్ కూడా మాకు ప్రోత్సహించారు. సో దీనివల్ల మేమందరం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇదే కాకుండా మా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర అండ్ డిఎంఓ నిఖిల్ కూడా దీనికి రాత్రి బౌల్లో కష్టపడి సక్సెస్ఫుల్గా చేయడంలో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.